ఆధ్యాత్మికతకు నిలయం ప్రకృతి ఒడిలో పరవళ్లు తొక్కే మంచిరణ తీరాన వెలిసిన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత క్షేత్రం భక్తులతో పోటెత్తింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడుపాయల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర ప్రారంభోత్సవం సందర్భంగా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు తన సతీమణితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, క్యూ లైన్లు, స్నానఘట్టాల వద్ద దేవాదాయ శాఖ ఈవో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రక్షణ కోసం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు. శివరాత్రి సందర్భంగా మరి వనదుర్గా భవానీ అమ్మవారికి సందర్భంగా ఆ వనదుర్గా భవానీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ పూర్తి మెదక్ జిల్లాని, మెదక్ నియోజకవర్గం కూడా చల్లగా చూడాలని చెప్పి కూడా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మీ ద్వారా మరి నా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు, ఏడుపాయల జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా మరి వనదుర్గా భవానీ అమ్మవారికి